నేను చెప్తూనే ఉన్నా, ఆడదాన్ని ఆడదానిలా పెంచాలని. మీరు వినిపించుకుంటేగా. చెల్లెమ్మా, నువ్వేం వర్రీగాకు. అమ్మాయి డెఫినెట్ గా స్నేహితురాలతో కలిసి. దానికి స్నేహితురాళ్ళు లేరు, స్నేహితుడు ఉన్నాడు అని నువ్వేమీ దెప్పిపడనక్కర్లేదు. అది నా స్టేటస్ కు తగ్గట్టుగానే సంచరిస్తోంది. ఏది ఇంత రాత్రి అయినా ఇంటికి రాకుండా? కోరిడమ్మో కడుపు గాల. ఏమే రత్నం, వీడికి ఏ దుర్ముహూర్తంలో అన్నప్రాసం చేశావే? దుందుభినామ సంవత్సరంలో. అందుకే ప్రతిదానికి మా చెవి దగ్గర చేరి డప్పులు వాయిస్తున్నావు. డప్పులు బావా, నా క్లాస్మేట్ ఒకడు సర్కిల్ గా వెలగబెడుతున్నాడు. ఆ వెఫకు ఫోన్ చేసి మాట్లాడమంటావా? తప్పిపోయింది నల్లపూస కాదు, నా కూతురు. పోలీసులకు రిపోర్ట్ ఇస్తే పేపర్కి ఎక్కుతాం. అప్పుడు మా తండ్రి గారి పరువు శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నిన్ను రంగాచారి, అబ్బాయి కనిపించాడా? లేదమ్మా, అక్కడికి మీరు భయపడుతున్నట్టు అబ్బాయి గారు ఏమైనా ఆత్మహత్యకి ట్రై చేశారేమోనని రైలు కట్టలు ఆనకట్టలు కూడా చూసి వచ్చానమ్మా. ఇంకెక్కడ కొడుకు రంగాచారి, ఈ కోపిష్టి మనిషికి భయపడి ఏ నదిలోనో దూకేసి ఉంటాడు. అబ్బా, నీళ్ల కుళాయి కట్టి నా బిడ్డను మింగేసింది చాలక ఇంకా ఎగతాళి కూడాను. నీ బిడ్డ నేను మింగడం ఏమిటి? వాడేవో పెద్ద తిమింగలం, మనందరినీ కలిపి మింగేగల సమర్థుడు వాడు. మీతో నాకు అనవసరం. ఇదిగో రంగాచారి, అమ్మా, సూర్యోదయం అయ్యేటప్పటికి నా బిడ్డ గురించి నాకు తెలియకపోతే నీ ప్రోత్సాహంతో ఈయన నన్ను చంపేశారని కాగితం రాసి మేడ నుంచి దూకి మరీ చచ్చిపోతాను. ఆపు నీ బోడి లా పాయింట్లు. అయినా నా పేరు మీద నువ్వు చావడం దేనికి? ఏదో నిమిషంలో ఏదో చావు కౌరు పట్టుకుని నీ కొడుకే ఇంటికి వస్తాడు. ఎక్కడి నుంచి చెప్పవయ్యా రంగాచారి. అమ్మా, అబ్బాయి గారి గుణగణాలను బట్టి వారు ఆత్మహత్య చేసుకునేటంతటి పిరికి వారు కారు. సదరు చిన్నబాబు గారు సరదాగా ఈ రాత్రి గడిపి వేకుజామునే మన తలుపు ఠకా ఠకామని కొడతారు. వస్తాడంటే రంగాచారి. ఇక నీళ్ల కుళాయి కట్టి అది కూడా ప్రత్యేకంగా విడమని చెప్పాలి ఉంటాయా? బావా, ఏడాది తిరగకుండానే మన హోటల్లో పనిచేసి అమ్మాయిలందరినీ షిప్పింగ్ ఎక్కించడం మనకు అలవాటే కదా బావా. చెప్పో నిదానంగా మాట్లాడవయ్యా. అది కాదు, మనం వాళ్ళందరినీ నోట్లో గుడ్డలు గుక్కి కాళ్ళు చేతులు కట్టేసి వ్యాన్ లో తీసుకెళ్లి లాంచ్ ఎక్కించి షిప్ లో తోసేద్దాం. జాగ్రత్త, తప్పిపోయిన చెల్లెలు కూడా తోసేస్తారేమో. నోరు మీద త్రాష్టపోయాదవా. అబ్బబ్బబ్బా, ఎవరు బావా? వాడెమ్మ గడుపు గల వాడేనయ్యా మా నేతాజీ గాడు. కిటికీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. బావా, వాడేమైనా కిటికీ నామ సంవత్సరంలో పుట్టేట్టయ్యా? కిటికీ చాటు నుంచి మాట్లాడటానికి? లేకపోతే తలుపు నామ సంవత్సరంలో పుట్టాడు, ఆ తలుపు దగ్గర నుంచి మాట్లాడడానికి. వాడు ఎప్పుడు కిటికీ దగ్గర నుంచే మాట్లాడతాడు. అబ్బా, నేను విన్నానయ్యా, అది మావాడి గొంతుకేనయ్యా. అబ్బా, మీ అబ్బాయి అంటే మీకు భయం అండి. ఏ గొంతు విన్నా మీ అబ్బాయిదే అనుకుంటారు. మీ అబ్బాయి ఇంట్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. వస్తా. వాడి సంగతి మీకు తెలియదులే, అనుభవిస్తున్నాను కనుక నాకు తెలుస్తుంది. హలో, సముద్రం ఒడ్డుకెళితే దేశం దాటిపోతున్న కన్నె పిల్లల ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఎవరు నువ్వు? నా పేరు మీకెందుకండి? అమ్మాయిల్ని ఊరు దాటకుండా చూడండి. హలో, మహానుభావ, ఇంటికి వెళ్తే మీ నాన్న వాయించేస్తాడన్నావు. ఈ రాత్రికి నన్ను చలి ఎడపెడ వాయించేసేటట్టుంది. కాటేజ్ బుక్ చేసుకుందావా? ఐడియా బానే ఉంది. యంగ్ ఏజ్ లో లగేజ్ తో కాటేజ్ లోకి వెళ్తే పోలీసులు బుక్ చేస్తారు మనల్ని. ఎందుకు బుక్ చేస్తారు? డబ్బు మనది, కాటేజ్ మనది. నిజమే, పెళ్లి కాలేదు. నువ్వు నేను కలిసి మనం కాలేదు. మన ఇద్దరికి పెళ్లి కాకుండా ఈ రెండు బాడీలు ఒకే బెడ్ మీదకి చేరకూడదు. చెప్పాడు ఎవరు అసలు ఇలాని? బహుశా మీ నాన్న ఉంటాడు, కుళ్ళిపోతాడు. మా నాన్న ఏమన్నా అన్నా ఉంటాడా? పట్టుకుని ఎందుకు అరుస్తావు? నేను ఎక్కడ అరిచాను? రాత్రి ఒక వ్యాన్ నుంచి ఆడపిల్ల అరిచింది అంటే సంథింగ్ రాంగ్. Stop it! చెప్పరా, ఎంతకాలం నుంచి సాగుతోంది వ్యాపారం?
చెప్పరా చెప్పరా నీ వెనకనున్న వాళ్ళెవరు చెప్పరా తండ్రి తండ్రి రైట్ ఏం కొంపముని కింద అర్ధరాత్రి పూట తండ్రి తండ్రి అని అరిచేస్తున్నావు. నీ కోసం పోలీసులు వచ్చారు తండ్రి. పోలీసులు వచ్చారా? ఎక్కడ? ఓ ఎస్పీ గారా, ఏమిటి సార్ ఇలా వచ్చారు? మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని. ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేసి మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఏముంటుందని? పరశురామ్ అరెస్ట్ అయ్యాడు. ఐసి అప్సరా హోటల్ ప్రొప్రైటర్, అనేక సంస్థల్లో మీకు భాగస్వామి అయిన పరశురామును అరెస్ట్ చేశామంటుంటే చాలా సింపుల్ గా ఐసీ అని ఊరుకున్నారేమిటి? కన్న కూతురు కనిపించకుండా పోయి 20 గంటలైనా వెయిట్ అండ్ సీ అనుకునే పెద్ద మనిషి లెండి ఆయన. నేతాజీ, ఎక్స్క్యూజ్ మీ, నీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది. మా వాడికి నాటకాలు ఆడడం మిమిక్రీ చేయడం అలవాట్లేండి. కావాలంటే ఎవరి గొంతుకుతోనైనా మాట్లాడగలడు. అయినా నేతాజీ, నీ ఆరోగ్యం అసలే బాగోలేదు, వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకోవచ్చు, కానీ ఎస్పీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారనుకో బెయిల్ ఇవ్వడానికి లాయర్ని తీసుకురావాల్సిన నేనే కదా. మా వాడు మాటల్లో చమత్కారి, చేతల్లో అహంకారి. వాడి విషయం మీరేం పట్టించుకోనక్కర్లేదు. ఆఫ్ కోర్స్. బాబు, నేను మీ నాన్నగారిని అరెస్ట్ చేస్తానని నువ్వెందుకు అనుకున్నావు? అది మా వాడు తిక్కనామ సంవత్సరంలో తల తిక్క ఘడియల్లో పుట్టిన గజ తిక్క వెధవ. వాడు ఈ విధంగా ప్రతిదానికి అడ్డు తగులుతూనే ఉంటాడు. మీరెవరు? నా బామర్దులండి, అది వాడి కూతురు. ఓహో, ఈయన కూతురు వయసులో ఉన్న 40 మంది అమ్మాయిల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ పట్టుబడ్డ పరశురాం ఆ పాపంలో మీకు భాగం ఉందన్నాడు. ఎస్పీ గారు, బావా, ఆవేశపడకు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు నీలాంటి గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి తప్పించేసుకుంటారు. అయితే మాత్రం ఈయనకి మతుండక్కర్లా? కోటీశ్వరుణ్ణి, 4 అనాథాశ్రమాలకి 2 చేతుల విరాళాలు ఇచ్చిన వాడిని, అనేక పాఠశాలలు కట్టించిన వాడిని నన్ను పట్టుకుని అర్ధరాత్రి పూట అన్నదానం విద్యాదానం చేసిన వాళ్ళు నేరాలు చేయకూడదని ఎక్కడైనా ఉందా? లేదండి. నువ్వు నోరు మూస్తావా లేదా? ఎక్స్క్యూజ్ మీ, మీకు పరశురాముకి ఉన్న సంబంధం ఏమిటో, అతను మీ పేరే చెప్పడానికి గల కారణం ఏమిటో రేపు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ఓకే? ఏరా, నీ గొంతుకు ఎక్కడో విన్నట్టుందన్నాడు. నువ్వు ఈ విషయం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పావా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పాడు వాయ్. నిజం చెబితే నీ గుండాగిపోతుంది, అబద్ధం చెబితే న్యాయం గుండాగిపోతుంది. ఏమై, వీని ఏ సంవత్సరంలో అక్షాభ్యాసం చేశావే? రాక్షసులాగా తయారయ్యాడు. రాక్షసనామ సంవత్సరంలో. చూడమ్మాయి, విశ్రాంతి కోసం మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. నేను ఎదురుగా ఉంటేనే ఆయన మత్తులో ఉంటాడు. మళ్ళీ మత్తు ఇంజెక్షన్ దేనికి? జోక్. డాక్టర్, 9వ నెంబర్ బెడ్ లో ఉన్న పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది. ఓ, ఈజ్ హీ ఆల్ రైట్? నేను క్షేమం, ఆయన క్షేమం, మీరు మీ డిపార్ట్మెంట్ క్షేమం అని తెలుస్తాను. ఎవరమ్మా నువ్వు? పోస్ట్ కార్డ్ ని. ఆ? లేకపోతే ఏమిటండి? నిక్షేపంగా ఆయన పాల సముద్రం మీద శేషతల్ప సాయిలా పడుకొని ఉంటే క్షేమమా అని అడుగుతారేమిటి? మ్మ్హ్. ఈ రోజుల్లో ఆడపిల్లలతో మాట్లాడటమే కష్టంగా ఉంది. ఆడ సంతానం లేరనుకుంటాను. ఏమిటి? అబే, నేనే వల్లదే. నీకేమైనా వినిపించిందా? లేదు. దట్స్ గుడ్. బాబు, బాబు, ఏమైందిరా బాబుకి? ఆయన మాట్లాడరు. ఏమైందమ్మా? మత్తులో ఉన్నారు. ఎవరు పడేశారు? నేను కాదు, డాక్టర్ అమ్మా. ఇంతకీ నువ్వెవరు అమ్మా? ఆయన హార్ట్ నండి. ఏమిటండి అంటాంది? దాని అర్థం తెలుగులో చెబితే నీకు హార్ట్ ఫెయిల్ అవుతుంది. నువ్వు ఊరుకో. ఎక్స్క్యూజ్ మీ, మీరు శశిభూషణ్ రావు కదూ? ఎస్, లాయర్ శశిభూషణ్ రావు. మీకు ఈ అబ్బాయికి ఉన్న సంబంధం? ఎస్పీ గారు, ఒక్కసారి రాస్తారా? చూడండి, డాక్టర్ అమ్మ ఆయన డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. దయచేసి మీరు కూడా బయటకు వెళ్ళండి. ఏమిటమ్మాయి నీ డబాయింపు? వాడి కన్న తల్లిని నన్నే బయటికి పొమ్మంటావా? ఏమిటి, మీరాయన కన్న తల్లా? అంటే నా కాబోయే అత్తగారు. మరి చెప్పరే. నమో నమః. అర్థమైంది కదా. వేణు మా బిడ్డ కాదని తెలిస్తే వాడు తట్టుకోలేడు. వాడు లేకపోతే నా శాంతం నేను శాంతపరచలేను. వేణు అనాథగా పెరుగుంటే ఏ దొంగగానో రౌడీగానో మారి
ఈ సమాజానికి ఒక ప్రశ్నగా తయారై ఉండేవాడు. మీ చేతుల మీదుగా పెరగబట్టి ఈనాడు చట్టానికి సహాయపడ్డాడు. రియలీ ఐ అప్రిషియేట్ యూ.